అందరు కూడా కోరుకున్నది ఒకటే, ఒక గొప్ప కవి. ఆయనను మనం గుర్తుంచుకున్నాం. ఇంకా ముందు తరాల వాళ్ళు గుర్తుంచుకోవాలంటే సిలబస్లోకి దాశరథి గారి కథలు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. సిలబస్లోకి దాశరథి గారి కవితలు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. కొంత ప్రయత్నం కేసీఆర్ గారు ఉన్నప్పుడు చేసిండ్రు. సిలబస్లో కానీ దాశరథి గారి అవార్డును పెట్టడం కానీ ఇవన్నీ కూడా జరిగినాయి. దాశరథి గారి పేరెత్తితేనే ఒక ఉత్తేజం. ఆయన రాసినటువంటి ప్రతి పదం కూడా మనకు ఒక ఉద్యమ మార్గంగా చూపించేటటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దాశరథి గారిని అట్లానే మన భుజాల మీద మోసుకొని మన ముందు తరాల వారికి అందిస్తాం. దాశరథి గారి 100వ జయంతి సంవత్సరం సందర్భంగా వారికి కూడా, వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ యొక్క నగదు పురస్కారాన్నైనా భూమినైనా ఇవ్వవలసిందిగా డిమాండ్ చేస్తున్నాను. ఒకవేళ ఈ ప్రభుత్వం ఇవ్వకపోతే ఖచ్చితంగా మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. కాబట్టి అప్పుడు మా బాధ్యతగా మేము ఆ పని చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.